ఓయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాండాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ప్రపంచంలోనే అంతరించిపోతున్న జీవాలలో పాండా జాతి కూడా ఒకటి. ఇది చైనా దేశపు జాతీయ జంతువు. ఇవి మధ్య చైనాలోని కొన్ని పర్వత శ్రేణులలో, ముఖ్యంగా సిచువాన్లోను మరియు పక్కనే ఉన్న షాంగ్సీ గన్సులలో నివసిస్తున్నాయి. ఇవి ఎలుగుబంటి జాతికి చెందినవి. ప్రధానంగా మాంసాహారులు. మాంసాహారులే అయినప్పటికీ కూడా 99% వరకు ఆహారంగా వెదురు బొంగులను తీసుకుంటాయి. వీటి జీవితకాలం కేవలం 15-20 సంవత్సరాలు. అలా కాకుండా మనుషుల సంరక్షణలో అడవిలో పెరిగినట్లయితే 30 ఏళ్ల వరకు జీవించగలవు. పాండాసు రోజుకి సగటున 10-16 గంటలు ఆహారం తీసుకుంటాయి. అలాగే 12 గంటలు నిద్రపోతాయి. పాండాలలో మగ పాండాలు 120-175 కేజీల వరకు బరువు పెరగగలవు. అలాగే ఆడ పాండాలు 70-125 కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఇవి రోజుకి 40 సార్లు మల విసర్జనకు వెళ్తుంటాయి. పాండాలు రోజుకి 25-30 పౌండ్ల వరకు వెదురు బొంగులను ఆహారంగా తింటాయి. అదే స్ప్రింగ్ సీజన్లో అయితే రోజుకి 100 పౌండ్ల వరకు ఆహారంగా తింటాయి. వీటికి మొత్తం 42 పళ్ళు ఉంటాయి. అలాగే 6 వేళ్ళు ఉంటాయి. అందులో 6వది మణికట్టు ఎముక. ఆ మణికట్టు యొక్క సహాయంతో వెదురు బొంగు యొక్క కొమ్మలను సులువుగా తీసేసి ఆహారం తింటాయి. ఆడపాండాలు సంవత్సరంలో 2-3 రోజులు మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి. బేబీ పాండాసు పుట్టినప్పుడు గులాబీ రంగులోను, గుడ్డివిగాను, చెవిటివిగాను, జుట్టు లేకుండా ఉంటాయి. ఇవి 3 సంవత్సరాల వరకు తల్లి యొక్క సంరక్షణలో పెరుగుతాయి. పాండాలు కమల పిల్లలు పుట్టినప్పుడు తల్లి బలంగా ఉన్నదాన్ని తన దగ్గర ఉంచుకొని బలహీనంగా ఉన్నదాన్ని వదిలేస్తుందట, పాలు లేక. అంత బలహీనంగా ఉంటాయంట. కానీ ఇప్పుడు మనుషుల సంరక్షణలో పెరుగుతున్నందువలన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని రెండిటిని కాపాడుతున్నారు. సరే మరి ఫ్రెండ్స్.